నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పలువురు రాత్రి వేళలో కూడా ఇసుకను ట్రాక్టర్లలో తీసుకువెళ్తున్నారని, తాగి వాహనాలను నడుపుతూ యాక్సిడెంట్లు చేస్తున్నారు. ఉచిత ఇసుకను అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవు హెచ్చరించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ప్రజల భూ సంబంధిత ఇతర రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి పిలుపునిచ్చిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. తిరుపతి నగరంలోని 5 సాంఘిక సంక్షేమాల హాస్టల్లో మరమ్మతులు జనవరి నెలలోపు పూర్తి చేయాలి అధికారులను ఆదేశించిన తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు. హోంమంత్రి అమిత్ షాను తక్షణం బర్తరఫ్ చేయాలి కాంగ్రెస్ పార్టీ తిరుపతి నగర అధ్యక్షుడు గౌడపేరు చిట్టిబాబు డిమాండ్. తిరుపతిలో అంబేద్కర్ విగ్రహం ఎదుట కళ్లకు నల్ల రిబ్బన్ను కట్టుకుని నిరసన. వార్తల్లోని వివరాలు. ఉచిత ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టెంబేడు మండలం విరూపాక్షపురం గ్రామం సమీపంలోని స్వర్ణముఖి నది వద్ద ఇసుక రీచ్ ప్రాంతాన్ని కలెక్టర్, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఆర్టీఓ శ్రీకాళహస్తి భానుప్రకాష్ రెడ్డితో గ్రామస్తులతో కలిసి రెవెన్యూ సదస్సు కార్యక్రమం అనంతరం పరిశీలించారు. గ్రామస్తులు మాట్లాడుతూ పలువురు రాత్రి వేళల్లో కూడా ఇసుకను ట్రాక్టర్లో తీసుకువెళ్తున్నారని, తాగి వాహనాలు నడుపుతూ యాక్సిడెంట్లు చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నూతన ఉచిత ఇసుక విధానంలో ఎలాంటి అవకతవకలకు తావివ్వరాదని పేర్కొన్నారు. ఉచిత ఇసుక ప్రజలకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో పేదలకు ఉచితంగా ఇసుక అంటే ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో పేదలకు ఉచితంగా ఇసుక అంటే ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం ఆశించకుండా చట్టబద్ధమైన రుజుము మాత్రమే చెల్లించడం ద్వారా సదరు ఇసుక రీచ్ డిపో నిర్వహణకు వినియోగించడం జరుగుతుందని, ఎలాంటి లాభాపేక్ష ప్రభుత్వానికి లేదని అన్నారు. సీఎం ఆదేశాల మేరకు పేద ప్రజలు వారి ఇళ్ల నిర్మాణాలకు గ్రామాల్లో అందుబాటులో ఉంటే ఇసుకను ట్రాక్టర్లలో, ఎడ్ల బండిలో తీసుకువెళ్లొచ్చని, ఎలాంటి అక్రమ రవాణాకి తావివ్వరాదని, అలా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఎలాంటి ఇసుక రవాణా నది వద్ద రీచ్ డిపోల నుండి జరగరాదని అన్నారు. సదరు తొట్టెంబేడు మండలం స్వర్ణముఖి నదిలోని ఇసుక అక్రమంగా కొందరు తరలిస్తున్నారని తెలిపిన నేపథ్యంలో పోలీసు, రెవెన్యూ అధికారులను ఇక్కడ విధులు కేటాయించి సీసీ కెమెరాల ఏర్పాటుతో పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో ఇసుక డంపింగ్ స్టాక్ యార్డులు జిల్లాలో 3 ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. సూలూరుపేట, గూడూరు నియోజకవర్గం, గూడూరు, సూలూరుపేట, నాయుడుపేట, పెళ్లకూరు పరిసర ప్రాంతాల్లో స్వర్ణముఖి పరివాహక ప్రాంతాల్లో ఇసుక అందుబాటులో ఉందని అన్నారు. ప్రజలకు ఇసుక కొరత లేకుండా అన్ని జిల్లాల్లో చర్యలు తీసుకోవాలని సీఎం సూచించిన నేపథ్యంలో జిల్లాలో అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రేణిగుంట, శ్రీకాళహస్తి, తొట్టెంబేడు పరిసర ప్రాంతాల్లో నిర్మాణ కార్యక్రమాలు విరివిగా జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రజలు అందరికీ ఇసుక అందుబాటులో ఉండే విధంగా ఒక ఇసుక స్టాక్ పాయింట్ ఏర్పాటుకు త్వరలోనే చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ఈ అంశాన్ని తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ఎమ్మెల్యే కలెక్టర్కు వివరిస్తూ ఈ మధ్యనే మద్యం తాగి కొందరు వాహనాలు నడిపి ఢీకొట్టడం వలన 2 చనిపోవటం జరిగిందని, సదరు నది వద్ద మద్యం తాగిన వారిపై చెక్ చేసే బ్రీత్ అనలైజర్ టెస్ట్ కొరకు ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు. మీ అందరికి తెలిసిందే, మనకి ఏదైతే డంపింగ్ యార్డ్ అంటే స్టాక్ యార్డులు మనం కొత్తగా జిల్లాలో 3 చోట్ల పెట్టున్నాం. ఎందుకంటే మనకి ఇసుక ఎక్కువ దొరికేది స్వర్ణముఖి ఎమ్మటి దొరుకుతుంది, అది గూడూరు, అదేవిధంగా సూళ్ళూరుపేట నియోజకవర్గాల్లో మనకి సూళ్ళూరుపేట, నాయుడుపేట, పెళ్లకూరు పరిసరాల్లో మనకి ఎక్కువ అందుబాటులో ఉంటుంది. కాళహస్తి నియోజకవర్గంలో ఉన్నప్పటికీ మనకి ఇక్కడ డంప్ యార్డ్ లేదు. అదేవిధంగా రేణుగుంట, శ్రీకాళహస్తి, తొట్టమేడు ఇటువంటి ఏరియాల్లో బాగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో లాస్ట్ టైం గౌరవ శాసనసభ్యులు గారు కూడా రిక్వెస్ట్ చేశారు. దాంట్లో భాగంగా ఇప్పటి వరకు 3 పెట్టాము. తిరుపతి చుట్టుపక్కల పరిసరాల్లో 2 పెట్టడం జరిగింది. ఒకటి గాజుల మండలంలో పెట్టాము. ఇంకొకటి కూడా స్టాక్ పాయింట్ అతి త్వరలోనే మనకి కాళహస్తి నియోజకవర్గంలో ఒక అనువైనటువంటి స్థలం చూసి అందరికీ ఎక్కడైతే అందుబాటులోకి వచ్చి తక్కువ రేటుకి వచ్చే విధంగా ఆ స్టాక్ పాయింట్ నుంచి కూడా ఉచిత మనకి స్టాక్ పాయింట్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చేస్తాం. రేపు ఎల్లుండి మరి ఆర్డీఓ గారు కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రజలతో కూర్చొని ఇక్కడ ఊరి నుంచి 2-3 సెలెక్ట్ చేసుకొని టైమింగ్స్ పొద్దున, సాయంత్రం ఎన్ని గంటలకు స్టార్ట్ చేయాలి, ఎన్ని గంటలకు క్లోజ్ చేయాలి, అట్నే స్పీడ్ బ్రేకర్స్ పెట్టి చెక్ పాయింట్స్ పెట్టుకొని సిఐకి, ఎస్ఐ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడే పర్మనెంట్గా ఒక పోలీసు వాళ్ళు పెడతాం, చెక్ పోస్ట్ అరేంజ్ చేస్తాం. అక్కడి నుంచి ఎవరన్నా ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ మొన్న నిండు ప్రాణాలు ఉండిపోయినాయి,
అటు తాగేసి తోలుతుంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి లోపలేసాం, అది వేరే కదా. కానీ ఇంకో ప్రాణం పోకుండా ఇక్కడే అవసరమైతే కాదు, ఇక్కడే ఎంట్రన్స్లోనే డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ పెట్టి అక్కడే తీసుకొని వాళ్ళ లైసెన్స్ కూడా ఉందా లేదా, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదా. ఎందుకంటే చిన్న పిల్లలు దొరేస్తూ ఉన్నారు ట్రాక్టర్లు, ఏదో నేను రోజుకి 500 వస్తాయని చెప్పి తోడడం జరుగుతోంది. తిరుపతి నగరంలోని 5 సాంఘిక సంక్షేమాల హాస్టల్స్ లో మరమ్మతులు జనవరి నెలలోపు పూర్తి చేయాలని అధికారులను తిరుపతి ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు ఆదేశించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమ హాస్టల్స్ లో చదువుకున్నటువంటి విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక చెన్నారెడ్డి కాలనీలో హాస్టల్స్ ను ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు గురువారం ఉదయం పరిశీలించారు. మొదటగా ఎస్సీ గర్ల్స్ హాస్టల్ ను పరిశీలించగా హాస్టల్ ఫ్లోరింగ్ పెచ్చులు ఊడి ఉండటాన్ని గమనించారు. అలాగే హాస్టల్లోని ఒక బాత్రూమ్ కూడా తలుపులు లేకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హాల్లోకి మూత్ర విసర్జన వాసన కొడుతూ ఉండటం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వాడిన కూరగాయలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ తాజా కూరగాయలనే వాడాలని ఆయన ఆదేశించారు. కాగా గర్ల్స్ హాస్టల్ ఆవరణలో ఖాళీ మందు బాటలు ఉండటంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే బీసీ హాస్టల్ నందు ఆయన పరిశీలించారు. హాస్టల్లో అందుతున్న బస్తులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని వార్డ్స్ను ఆదేశించారు. హాస్టల్స్ అభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 40,70,000 విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. జనవరి నెల ఆఖరుకు హాస్టల్లోని అన్ని మరమ్మతులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నరసింహాచారి, టీడీపీ నాయకులు మహేష్ యాదవ్, పాటకం వెంకటేష్, కేవి రమణ తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో వెనుకబడిన బీసీ హాస్టల్స్కు ఒక్కొక్క నియోజకవర్గానికి 40 లక్షలు 50 లక్షలు అలాగా కేటాయించి ఎన్ని హాస్టల్స్ ఉన్నాయో బీసీ లేడీస్ హాస్టల్స్, జెంట్స్ హాస్టల్స్, వాటి మరమ్మతుల కోసం మొట్టమొదటిగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా తిరుపతి నియోజకవర్గానికి 40,70,000 కేటాయించడం జరిగింది. తిరుపతి నియోజకవర్గంలో 5 హాస్టల్స్ ఉన్నాయి. ఈ 5 హాస్టల్స్ కూడా మనం ఈరోజు ఈ గారు, డిఈ గారు, ఏఈ గారు, హాస్టల్ వార్డెన్ గారు, అదేవిధంగా స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు హాస్టల్స్ కూడా తనిఖీ చేయడం జరిగింది. కొన్ని చోట్ల పెచ్చులు ఊడి పడిపోయినాయి. అవి అటువంటి మరమ్మతులు, బాత్రూములు, డోర్లు, శానిటరీ ఫిట్టింగు, ఎలక్ట్రికల్ ఫిట్టింగు, ఫ్లోరింగు, ఇటువంటి చిన్న చిన్న మరమ్మతులు ఒక్కొక్క దానికి 8 లక్షలు, 9 లక్షలు, 10 లక్షలు ఆ విధంగా 5టికి కూడా వేసి ఈ నియోజకవర్గంలో ఉన్న 5 హాస్టల్స్ కూడా మరమ్మతులు చేయడం మొట్టమొదటిగా మన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా తిరుపతి నియోజకవర్గానికి 40,70,000 కేటాయించడం కూడా జరిగింది అనేసి కూడా తెలియజేస్తూ ఇది జనవరి ఆఖరు లోపల పూర్తి చేయాలనేసి కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఇవన్నిటిని కూడా ఇప్పుడు ఈ నెల ఆఖరు లోపల ఎస్టిమేట్లు వేసి శాంక్షన్ చేసి టెండర్లు కూడా పిలుస్తారు. నెక్స్ట్ జనవరి 1 నెల లోపల ఈ 5 హాస్టల్స్ కూడా ఏమేమి రిపేర్లు ఉన్నాయో అన్నిటిని కూడా మరమ్మతులు చేసి ఒక మంచి వాతావరణాన్ని పిల్లలు నివసించే చదువుకునే ప్రదేశం, అందులో మహిళలు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ ఈ హాస్టల్లో 155 మంది, ఆ హాస్టల్లో 128 మంది, ఇలాగా 4 హాస్టల్స్లో ఒకే ఏరియాలో ఉన్నాయి. ఈ 4 హాస్టల్స్ కూడా చేస్తున్నారు. రిపేర్లు చేసి మరమ్మతులు చేయడం తప్పకుండా జరుగుతుంది. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న భూ రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారం కొరకు డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని, గ్రామాలలో ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి సంయుక్తంగా పేర్కొన్నారు. గురువారం ఉదయం శ్రీకాళహస్తి నియోజకవర్గ తొట్టిమేడు మండలం విరూపాక్షపురం గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సునందు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సిద్దిరెడ్డి, ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి తదితర సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో ఈ నెల 6వ తేదీ నుంచి వచ్చే నెల జనవరి 8వ తేదీ వరకు 33 రోజులు రెవెన్యూ సదస్సును నిర్వహిస్తున్నామని, మనం గమనిస్తే ముఖ్యమంత్రి, మంత్రులు,
పీజీఆర్ఎస్ నిర్వహణలో అలాగే కలెక్టర్ నిర్వహించే పీజీఆర్ఎస్ ఫిర్యాదులు అన్నింటినీ పరిశీలిస్తే సుమారు 70% రెవెన్యూ సమస్యలు ఉన్నాయని ముఖ్యమంత్రి వాటి పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులను శ్రీకారం చుట్టారని సక్రమంగా నిర్వహించి సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వర్షాల వలన నష్టపోయిన పంట పొలాల రైతులకు నష్టపరిహారం సీడ్ నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని అన్నారు. సిహెచ్సి పిహెచ్సిలలో ఖాళీలు పరిశీలించి చర్యలు తీసుకుంటామని, తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల పరిష్కారం కొరకే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, తమకు ఏమైనా రెవెన్యూ భూ సంబంధిత సమస్యలు ఉంటే అర్జీలు ఇవ్వాలని, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తీసుకురావడం జరిగిందని, ఈ చట్టం ప్రకారం ఎవరైనా భూ కబ్జాలకు పాల్పడితే తప్పక కేసు నమోదు చేసి పీడీ యాక్ట్ అమలు చేస్తారని, జైలు శిక్ష సుమారు 8 సంవత్సరాలు ఆపైన వరకు ఉంటుందని అన్నారు. అనంతరం ప్రజల నుంచి కలెక్టర్, ఎమ్మెల్యే, సంబంధిత అధికారులు అర్జీలు స్వీకరించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ మధుసూదన్ రావు, ఎంపీడీఓ సురేంద్రనాథ్ తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ రెవెన్యూ సదస్సులు అసలు ఎందుకు మొదలు పెట్టారు గౌరవ ముఖ్యమంత్రి గారు అనేది కూడా చాలా వివరంగా చెప్పారు ఎమ్మెల్యే గారు. నా నుంచి ఏమంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ విజయవాడలో మంత్రులు, శాసనసభ్యులు, అక్కడికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా విజయవాడలో రోజు అర్జీలు తీసుకునేవారు. స్టార్టింగ్ నుంచి ఇప్పుడు తీసుకుంటున్నారు, ఈ రోజుకు తీసుకుంటున్నారు. మేము కూడా సోమవారం అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్లో, తహసీల్దార్ ఆఫీస్లో, ఎంఆర్ఓ ఆఫీస్లో, అది కాకుండా మిగతా రోజులు కూడా వచ్చే అర్జీల్లో 70%, అంటే మిగతా జిల్లాల్లో 50%, ఈ జిల్లాలో మాత్రం 67 నుంచి 70% కేవలం రెవెన్యూ ఇష్యూకి సంబంధించిన అంటే భూమి సమస్యలకే ఉన్నాయి. కలెక్టర్గా నాకు సుమారుగా 103-104 డిపార్ట్మెంట్లు ఉంటాయి, కానీ అందులో 70% రెవెన్యూ సమస్యలే. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటే ఈ భూమి సమస్యలు ఎట్లాగన్నా పరిష్కారం పెద్ద ఎత్తున చేయాలి, ఒక సదస్సులాగా పెట్టుకొని మొత్తం అధికార యంత్రాంగం అంతా ఊర్లలోకి వెళ్ళి, అదేవిధంగా అందరూ ప్రజాప్రతినిధులతో కలిసి అధికార యంత్రాంగం అంతా ఊర్లలోకి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి ఏమున్నాయి సమస్యలు అనేది అక్కడే మొత్తం సిస్టమ్ అంతా పెట్టి తీసుకొని ప్రతి సమస్యను ఒక 45 రోజుల్లో. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని, భారత ప్రజానికానికి క్షమాపణలు చెప్పాలని కోరుతూ, హోంమంత్రి పదవి నుంచి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎస్వి యూనివర్సిటీ గేటు వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, నల్ల రిబ్బన్లు, కళ్లకు గంతలు కట్టుకుని ప్లాకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర, హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి సాయిలక్ష్మి, సిఐటియు జిల్లా నాయకులు చిన్నబాబు, సిపిఎం తిరుపతి రూరల్ కార్యదర్శి సుమన్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత, దేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయులు అంబేద్కర్ను, ఆయన రూపొందించిన రాజ్యాంగంను అవమానపరచడం బాధాకరమన్నారు. రాజ్యాంగం ఉంటేనే అనేక పదవులు, రిజర్వేషన్లు కానీ అమలు అవుతున్నాయని అన్నారు. అలాంటి రాజ్యాంగం పైన పార్లమెంటులో చర్చ జరిగినప్పుడు అంబేద్కర్ను అవమానపరిచే విధంగా హోంమంత్రి అమిత్ షా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. నేడు పార్లమెంట్లో మతోన్మద భావజలాన్ని, కులతత్వాన్ని, మనువాద సిద్ధాంతాన్ని అమలు చేయడానికి బీజేపీ ప్రభుత్వం చేస్తోందన్నారు. అందులో భాగంగానే మంత్రి వ్యాఖ్యలు చేశారని అన్నారు. బీజేపీ వైఖరిని ఈ దేశ ప్రజలు తీవ్రంగా ఎండగట్టాలని పిలుపునిచ్చారు. నేటి దేశంలో కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజ్యాన్ని పరిపాలన చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. నేడు దేశంలో దళితులు, ముస్లింలు దాడులు, మహిళలపైన హత్యలు మహిళలపైన హత్యలు, అత్యాచారాలు జరుగుతున్న ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవటం లేదన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వాళ్ళు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ను అవమానపరచడం అంటే మనువాదం, భావజలాన్ని విస్తృతపరచాలనే కోణం నుంచి ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. కాబట్టి తక్షణమే ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ధనంజయులు, యుగంధర్, చిట్టిబాబు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు చాలా అవమానపరిచే విధంగా ఈరోజు మాట్లాడడం అనేది జరిగింది. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. మనువాదాన్ని రక్షిస్తున్నటువంటి, మనువాద పార్టీ అయినటువంటి ఆర్ఎస్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీకి చెందినటువంటి మంత్రి అమిత్ షా అంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది క్షమించరానిటువంటి నేరం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ
దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలు పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే దానికి కారణం రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు అమలు చేయడం బట్టే ఈరోజు చాలామంది పార్లమెంట్లో చదువుకోవడానికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు చదువుకుంటా ఉన్నారు. అదేవిధంగా పార్లమెంట్లోకి ఎన్నిక కాబడుతుంది అనుకుంటే అట్లాంటి రిజర్వేషన్ ఫలితంగానే ఈరోజు పార్లమెంట్లోకి అమలు చేయడానికి, పార్లమెంట్లోకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అట్లాంటి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తూట్లు పడిచే విధంగా అంబేద్కర్ అవమానపరుస్తూ ఈరోజు అట్లాంటి వ్యవహరించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి. అమిత్ షాను కూడా తక్షణమే రాజ్యాంగానికి విరుద్ధంగా నిన్న జరిగినటువంటి రాజ్యాంగమైనటువంటి చర్చల్లో అట్లాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దారుణమైనటువంటి విషయం. కాబట్టి ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. అతని రాజ్యాంగాన్ని ఎట్లయితే కాపాడబడుతుందో అట్లాంటి కాపాడబడే స్థితిలో ఈరోజు అమిత్ షా లేకుండా పోవడం అత్యంత శోచనీయమైనటువంటి విషయం. కాబట్టి తక్షణమే అమిత్ షాను అరెస్ట్ చేయాలని చెప్పిన ఈరోజు సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో మరింత ఆందోళనకు పూనుకుంటామని చెప్పని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను పార్లమెంటులో అనుచితంగా మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తక్షణం బర్తరఫ్ చేయాలని తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌడపేరు చిట్టిబాబు డిమాండ్ చేశారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పీసీసీ పిలుపు మేరకు గురువారం గౌడపేరు చిట్టిబాబు ఆధ్వర్యంలో తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు కళ్లకు నల్లగంతలు కట్టుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పీసీసీ పిలుపు మేరకు గురువారం గౌడపేరు చిట్టిబాబు ఆధ్వర్యంలో తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు కళ్లకు నల్లగంతలు కట్టుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ కుల మతోన్మాదం నశించాలని, అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలని, కేంద్ర ప్రభుత్వం ఆయనను అరెస్టు చేయాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా గౌడపేరు చిట్టిబాబు మాట్లాడుతూ బీజేపీ మతోన్మాద చర్యలు పెచ్చుమీరాయని మండిపడ్డారు. మనుధర్మ శాస్త్రాన్ని తమ రాజ్యాంగంగా మార్చుకుని అమలు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. ప్రపంచ దేశాలు మేధావిగా గుర్తించిన బిఆర్ అంబేద్కర్ చిరస్మరణీయుడని యావత్ ప్రపంచం భావిస్తోందన్నారు. ఆయన ఆశయాలను, ఆలోచనలను అమలు చేస్తామని అంటూనే ఆయనకు బదులుగా దేవుడి పేరు స్మరించాలని చెప్పడం వెనుక అమిత్ షా అసలు ఉద్దేశం బట్టబయలైందన్నారు. దళితుల ఆరాధ్య దైవం అంబేద్కర్ను కించపరిచి దళితుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారని తెలిపారు. పార్లమెంటులోనే అంబేద్కర్ను అవమానించినందుకు తక్షణం ఆయనను అరెస్టు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పీసీసీ ఉపాధ్యక్షులు తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు ఉండాలని అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారని అన్నారు. ఇది బీజేపీకి ఏమాత్రం ఇష్టం లేదన్నారు. అందుకే రాజ్యాంగాన్ని సైతం మార్చడానికి సిద్ధమయ్యారని ఆరోపించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ మాంగంటి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు భారత రాజ్యాంగ నిర్మాత దళితుల ఆశాజ్యోతి అంబేద్కర్పై దాడిగా భావించాల్సి వస్తుందన్నారు. అనంతరం పీసీసీ ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు మాట్లాడుతూ అంబేద్కర్ను అవమానపరచడం అంటే యావత్ భారతదేశాన్ని అవమానించడమేనని తెలిపారు. చేసిన తప్పును ఒప్పుకుని అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షులు చిత్తూరు శివశంకర్ మాట్లాడుతూ అంబేద్కర్ పేరును ఒక పక్క వాడుకుంటూ మరోపక్క ఆయన నామస్మరణ అవసరం లేదని బీజేపీ నేతలు చెప్పడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ విభాగం రాష్ట్ర కన్వీనర్ బోయిన నరేంద్రబాబు, తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గొడుగు చింతల గోపి, ప్రధాన కార్యదర్శి తలారి గోపి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. యాదవ భవనం నిర్మాణ పనులను తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. అనంతరం భవనాన్ని పరిశీలించి మీడియాతో మాట్లాడుతూ యాదవ భవన నిర్మాణంను సంఘ నాయకులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనులు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. యాదవ భవన నిర్మాణంలో తాను, తమ నాయకుడు పుట్టా సుధాకర్ యాదవ్లు ఇద్దరం భాగస్వామ్యం అవుతామని యాదవ సంఘ నాయకులకు హామీ ఇచ్చారు. యాదవ భవన నిర్మాణానికి తోడ్పాటు అందించిన ప్రతి ఒక్క యాదవ కులస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు దేశవ్యాప్తంగా జమిలీ ఎలక్షన్స్ కు వన్ నేషన్ వన్ ఎలక్షన్ స్వాగతిస్తున్నామని అన్నారు. అభివృద్ధి జరగాలంటే అన్ని రాష్ట్రాలకు ఒకే ఎన్నికలు జరగాలన్నారు. అదాని వ్యవహారంలో వాస్తవాలు నిగ్గు తేల్చాలని, మొదటి నుంచి తాము ఒకే స్టాండ్లో ఉన్నామని, బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందని మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘ నాయకులు అన్నా రామచంద్ర యాదవ్, కృష్ణ యాదవ్, కట్టా జయరాం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి పట్టణంలో యాదవుల సంఖ్య
శ్రీకృష్ణుని వారసులమైనటువంటి యాదవులం. రెండోది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రపంచానికే ఒక ప్రఖ్యాతగాంచినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఉదయం ఆ ద్వారం మరి వైకుంఠ ద్వారం కానివ్వండి, లేకపోతే ఆలయ ద్వారం గొల్ల మెరాసి అంటే మా యాదవుల ముద్దుబిడ్డ, వంశపారంపర్యంగా వాళ్ళ కుటుంబాల సభ్యులే ఆ ద్వారం ఓపెన్ చేయడం అనేది ఆనవాయితీ. అయితే ఇక్కడ తిరుపతి పట్టణంలో హయ్యెస్ట్ జనాభా ఉన్నటువంటి యాదవ బిడ్డలు ఎంతో కష్టపడి ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి సంఘ భవనం నిర్మించాలని చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు చాలా ప్రాంతాలలో జాగలు కొని, అది దూరం ఉంటే ఇబ్బంది అవుతుంది, పట్టణంలో ఉండాలి, రోడ్డు పక్కన ఉండాలని మరి ఈ యొక్క స్థలాన్ని కొనడమే కాకుండా దీన్ని బ్రహ్మాండంగా కన్స్ట్రక్షన్ చేసి ఇక్కడ యాదవ కుటుంబాలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క నిర్మాణం చేపట్టడం, దాంట్లో ఫంక్షన్ హాల్ కానివ్వండి, రెండోది రూమ్స్ కానివ్వండి, అంటే ఒక 36 రూమ్ల వరకు కూడా వస్తాయని వాళ్ళు ప్లాన్ చేయడం జరిగింది. ఇది రాబో కాలంలో అంటే ఇంకా ఏడాదిన్నర లోపట మరి బ్రహ్మాండంగా కన్స్ట్రక్షన్ చేసి సంఘం ఆధ్వర్యంలో కమ్యూనిటీకి పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది అన్నటువంటి గొప్ప సంకల్పంతో నిర్మాణం చేస్తున్నటువంటి మా పెద్దలకు అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, నేను నిన్న తిరుపతికి రావడం, నిన్న సాయంత్రం కానీ ఉదయం కానీ నాతో మాట్లాడినప్పుడు నేను వచ్చి చూసిపోతా అని చెప్పి, నాది కూడా సంపూర్ణమైనటువంటి సహకారం సహాయం అన్ని విధాలుగా ఉంటుంది అని చెప్పి నేను వాళ్ళకి చెప్పిన. వచ్చే వారం 10 రోజులలో వాళ్ళు కూడా హైదరాబాద్కు వస్తుర్రు, తప్పకుండా నా సాయం కూడా వారికి ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నిరసనగా శ్రీకాళహస్తి పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద దళిత సంఘాలు, వామపక్ష నాయకులు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు పుల్లయ్య, షరీఫ్ మాట్లాడుతూ, నిన్న పార్లమెంట్లో అంబేద్కర్ గురించి 7 సార్లు మాట్లాడినందుకు అంబేద్కర్ నామాన్ని తలచడం కన్నా దైవనామాన్ని తలచడం మేలు అనడం కరెక్ట్ కాదన్నారు. యావత్ భారతదేశ ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా అమిత్ షా మాటలు ఉన్నాయని, అమిత్ షా తన పదవికి రాజీనామా చేసి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనమల గురవయ్య, గంధం మణి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి, తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న తలసాని గురువారం తెల్లవారుజామున సుప్రభాత సేవ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. మా మన్మన్లిద్దరి పుట్టెంటికలు తీయడానికి రావడం జరిగింది. వెంకటేశ్వర స్వామి భక్తుడిగా మీకు తెలుసు అనేక సంవత్సరాల నుంచి మరి స్వామివారి దర్శనం చేసుకోవడం, ఎప్పుడు దర్శనం చేసుకున్నా కానీ ఆ పవిత్రత, ఆ దేవుడి మహిమ, గొప్పతనం, మరి ఈ ప్రాంతంలో ఇంత బ్రహ్మాండంగా నీట్నెస్ మెయింటైన్ చేయడం, నేను మనస్ఫూర్తిగా దేవాదాయ శాఖ కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్ గారు, ఈఓ గారు, ట్రస్టీ మెంబర్స్ కానివ్వండి, ఇక్కడ పనిచేసేటువంటి స్టాఫ్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా. ఎందుకంటే నాలాగా లక్షలాది మంది స్వామివారి భక్తులు ఉంటారు. వచ్చినటువంటి భక్తులకు దర్శనం చేపించడం, వారికి కావాల్సినటువంటి అకామిడేషన్ కానివ్వండి, అంటే ప్రధానంగా ఏంటంటే కోట్లాది మంది జనం వస్తుంటారు ఈ ప్రాంతానికి ఆ దేవదేవుడిని దర్శించుకోవడానికి. సంతోషం. తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా సంతోషంగా ఉండాలని ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది. అందరు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ ప్రపంచంలో ఏ రాష్ట్రంలో ఉన్నా
ప్రపంచంలో ఎక్కడున్నా కానీ అందరూ సుఖ సంతోషాలతోనే ఆయురారోగ్యాలతోనే సంక్రాంతి పండుగ కూడా వస్తుంది, గొప్ప పండుగ. ఎందుకంటే మన తెలుగు సాంప్రదాయం ప్రకారము సంక్రాంతి అనేది గొప్ప పండుగ. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, అక్కడ తెలంగాణలో కానివ్వండి, అందరు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుతారు. తిరుమల తిరుపతి దేవస్థానంపై తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం తెల్లవారుజామున వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రాంతంతో ఉన్న ఒకే ఏకైక సంబంధం తిరుపతి. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ తిరుపతిలో తలనీలాలు సమర్పించుకోవాలి, మొక్కుకోవాలనేది. రెండు రాష్ట్రాలు కలిసి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఇది ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకే విధంగా ఉండేది. రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత డిఫరెన్సెస్ లేకుండా ప్రజలను కలిపిన దానిలో మా ప్రభుత్వంతో పాటు తిరుపతి దేవస్థానం టీటీడీ పాలక మండలి కూడా. ఎందుకంటే ఏర్పడిన తర్వాత ఎలాంటి డిఫరెన్స్ లేకుండా దర్శనాలు అన్నీ జరిగినాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత కూడా కొనసాగింపు జరిగింది. కానీ ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తుంటే తెలంగాణ సామాన్య ప్రజలకు కానీ, తెలంగాణ రాజకీయ నాయకులకు కానీ, తెలంగాణ సంబంధించినటువంటి వ్యాపారవేత్తలకు కానీ ఇక్కడ కొంత డిఫరెన్సెస్ అనేది కనిపిస్తూ ఉంది. ఇది మంచి పరిణామం కాదు. ఎందుకంటే టీటీడీ పాలక మండలి అంటే మాకు గొప్ప గౌరవం. దేవుడు, తిరుపతి దేవుడు అంటే మాకు ప్రపంచానికి దేవుడు. ఈ ప్రాంతంలో ఉన్నంత మాత్రం ఈ ప్రాంతం మాది అని దేవుని విషయంలో అనుకుని వెళ్ళలేదు. అలా చేస్తే దేవుని కూడా కోపం వస్తుంది. ఒకే మాదిరిగా ఉండాలి. తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు, తెలంగాణ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ఆంధ్ర నాయకులకు, వ్యాపారవేత్తలు ఈక్వల్గా ఉండాలి. కానీ ఇక్కడ చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ప్రజలకు, రాజకీయ నాయకులకు కానీ, విఐపీలకు కానీ, మామూలులకు కానీ, వ్యాపారవేత్తలకు కానీ, భక్తులకు మాత్రం భేదం కనిపిస్తూ ఉంది. అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి గారు మరి దీన్ని సరిచేయాల్సిన బాధ్యత ఉంది. మేము ఏనాడైనా ఈ 10 సంవత్సరాల కాలంలో ఏనాడైనా మేము ఆంధ్ర వాళ్ళ ప్రజలను కానీ, ఆంధ్ర వ్యాపారస్తులను కానీ, మేము హైదరాబాద్లో కానీ, తెలంగాణలో కానీ ఏనాడైనా భేదాభిప్రాయం చూసినామా? ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా తెలంగాణలో ఎక్కడ నీళ్లు ఉంటే, ఎక్కడ కాలువలు ఉంటే, ఎక్కడ కాలువలు ఉంటే అక్కడ ఆంధ్ర వాళ్ళు వచ్చి వ్యవసాయం చేసేది. ఎప్పుడు కూడా వాళ్ళను భేదాభిప్రాయం చేయలేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇలా తెలంగాణ మేము తెచ్చిన తెలంగాణలో మాకన్నా ఎక్కువ లబ్ధి పొందింది ఆంధ్ర వ్యాపారస్తులే. హైదరాబాద్లో నువ్వు కాంట్రాక్టర్లు చూసినా వాళ్ళే ఉన్నారు, బిల్డర్లు చూసినా వాళ్ళే ఉన్నారు, ఆర్థికంగా బలపడిన దానిలో కూడా వాళ్ళే ఉన్నారు. మేము తీసుకొచ్చుకొని మేము బాగుపడదాం అనుకుంటే మాకన్నా ఎక్కువ వాళ్ళే బాగుపడ్డారు. సరే వాళ్ళు పని చేసుకుంటారులే అనుకొని మేము అనుకున్నాం. కానీ ఇంత డిఫరెన్సెస్ ఉంటావని ఇప్పుడు చూస్తున్నాం 10 ఏళ్ళ తర్వాత. ఇది మంచిది కాదు. ఈరోజు మేము హైదరాబాద్లో కానీ తెలంగాణలో టీటీడీ వాళ్ళకు కళ్యాణ మంటపాలు కానీ, గుళ్ళకు కానీ ఎన్నో ప్లేస్ ఇచ్చి అంటే మాకు గొప్ప సంకల్పంగా భావిస్తాం. టీటీడీ వాళ్ళ కళ్యాణ మంటపం కడుతారంటే గొప్ప అదృష్టంగా భావిస్తాం. టీటీడీ కూడా వచ్చిందంటే ఉంది. కానీ ఇక్కడ అసలు రూమ్స్ అడిగితే పట్టించుకునే వాళ్ళు లేరు. దర్శనం కాడ చాలా ఇబ్బంది పడతాం. సరి చేసుకోవాలి. ఎందుకంటే మనము అన్ని రాష్ట్రాలు వేరు, మన 2 రాష్ట్రాలు వేరు. మనకు రక్త సంబంధం ఉన్న రాష్ట్రం ఇది కోరుకోరు. కనుక కలిసిమెలిసి అందరూ ఉండడానికి బాధ్యత. మేము ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు ఇక్కడ ఇది చాలామంది చెప్పారు, బాధల నుంచి కూడా వెళ్ళిపోతారు అన్నమాట. ఇది చెప్పకుండా ఎవరు చెప్పకుండా పోతే, సరి చేసుకోకపోతే అక్కడ హైదరాబాద్లో కూడా ఇబ్బంది వస్తుంది. మాకు ఇప్పుడు అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానంపై తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం తెల్లవారుజామున వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రేపటి నుంచి ఈ ఖాదీ మహోత్సవం అనే ఉత్సవము ఇక్కడ ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది. ఇది పిఎంఈజీపీ ప్లస్ ఖాదీ 2 యూనిట్లు దగ్గరగా ఒక 100 స్టాల్స్ ఏర్పాటు చేశాము.
సో ఖాదీ వస్తువులు ప్లస్ పిఎంఈజీపీతో అంటే విలేజ్ ఇండస్ట్రీస్ వర్టికల్స్లో తయారు చేసే వస్తువులు రెండు ఇక్కడ ఒక 10 రోజుల పాటు ఎగ్జిబిషన్ జరుగుతుందండి. మీకు అందరికీ తెలుసు ఈ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కింద ఒక స్టాట్యూటరీ ఆర్గనైజేషన్ అండి. ఇది కేవీఎస్ యాక్ట్ 1956 ద్వారా స్థాపించబడింది. సో ఇది 1957 నుంచి అమల్లోకి వచ్చింది. సో ఈ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్లో బేసిక్గా ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ దీన్ని ప్రమోషన్ చేసే ముఖ్య ఉద్దేశంతో ఇది స్థాపించబడింది. సో దీంట్లో మెయిన్గా రూరల్ ఎంప్లాయ్మెంట్ అంటే మన గ్రామీణ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ముఖ్య ఉద్దేశము. సో ఇది 1957లో స్థాపించబడింది. దీని వెనుక మీ అందరికీ తెలిసిందే స్వాతంత్ర సమరం జరిగినప్పుడు ఈ ఖాదీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. అప్పుడు ఈ స్వదేశీ మూమెంట్ కానీ ఈ సెల్ఫ్ రిలయన్స్ అనే కాన్సెప్ట్ మీద ఈ ఖాదీ అనేది స్థాపించబడింది. దీంట్లో అందుకే ఈ ఖాదీ అనే ఉద్యమము గాంధీయన్ ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి మేము దీన్ని ముందుకు తీసుకెళ్ళాము. దగ్గర 67 ఏళ్ళు అయిపోయింది. ఈ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఎంతో అభివృద్ధి చెందింది. దగ్గర 40 మాకి స్టేట్ కానీ డివిజనల్ సబ్ ఆఫీసెస్ ఉన్నాయి, 6 జోనల్ ఆఫీసెస్ ఉన్నాయి. అలాగే దగ్గర 26 డిపార్ట్మెంటల్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, డిపార్ట్మెంటల్ సేల్స్ అవుట్లెట్స్ ఉన్నాయి, 18 డిపార్ట్మెంటల్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, అరౌండ్ మోర్ దాన్ 8,000 రీటైల్ సేల్స్ అవుట్లెట్స్ ఉన్నాయి. సో సెంట్రల్ లెవెల్ ప్లాంట్స్ అనేది అవి ఒక 5 ఉన్నాయి. ఈ విధంగా ఎంతో ప్రతి గ్రామానికి ప్రతి ఏరియాకి మొత్తము అన్ని చోట్ల ఇది స్ప్రెడ్ అయి ఉందండి ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ కంపెనీ అనేది. దీంట్లో ముఖ్యంగా ఖాదీ గ్రామోద్యోగ వికాస్ యోజన అంటే ఖాదీ వికాస్ యోజన, గ్రామోద్యోగ వికాస్ యోజన అనేది 2 ప్రైమ్ స్కీమ్స్ ఉన్నాయి. ఖాదీ వికాస్ యోజన అంటే దీంట్లో వేరే స్కీమ్స్ అంటే ఇప్పుడు ఎంఎండిఏ కానీ ఐసెక్ అని కానీ లేకపోతే వర్క్ షెడ్స్ దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ ఇవన్నిటికీ మేము ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తాము. సో అదేవిధంగా గ్రామోద్యోగ వికాస్ యోజన అంటే దాంట్లో ఎన్నో వర్టికల్స్ ఉన్నాయి. లైక్ మొబైల్ రిపేరింగ్ కానీ, ఏసీ రిపేరింగ్ కానీ, పాటరీ కానీ, అదేవిధంగా హనీ మిషన్ కానీ, ఇట్లా మసాలా మేకింగ్ కానీ, అట్లా టామరిండ్ కానీ, ఇట్లా చాలా ఎన్నో వర్టికల్స్లో విలేజ్ ఇండస్ట్రీస్ ఉన్నాయండి. అవి ప్రతి గ్రామంలో ఉన్నాయి. సో వీళ్ళందరికీ వర్టికల్స్ మేము ట్రైనింగ్ ఇస్తాము. ప్లస్ వీళ్ళందరికీ మోడర్న్ టూల్స్ డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇస్తాము. ఇదే విధంగా వాళ్ళకి ఇంకా ముందు వృద్ధి చెంది మంచి ఎంటర్ప్రినర్స్ కావాలంటే దానికి మేము పిఎంఈజీపీ అనే ఒక స్కీమ్ కింద ఒక లోన్ కూడా ఇస్తాము. పిఎంఈజీపీ అంటే అందరికీ తెలిసిందే, ఇది ఒక ఫ్లాగ్షిప్ స్కీము మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ది. ఇది క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీము. దీంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనే దాంట్లో 50 లక్షలు ఇస్తాము. సర్వీస్ సెక్టర్ అనే దాంట్లో 20 లక్షలు ఇస్తాము. దీంట్లో సబ్సిడీ కూడా ఉంది. విద్యుత్ పొదుపును పాటించి భావితరాలకు వెలుగునిద్దామని ఏపీ ఎస్పీడీసీఎల్ ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ ఇంధన శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 14 నుండి 20 వరకు జరుగుతున్న జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలో వివేకానంద విగ్రహం నుండి గాంధీ సర్కిల్ వరకు విద్యుత్ శాఖ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ ఇంధన పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాధ్యతాయుతంగా ఇంటింటా కరెంటు పొదుపు చేయటం ద్వారా ఊరూరా వెలుగు ఏర్పడుతుందని, నిరంతర విద్యుత్ పొదుపు భావితరాలకు వెలుగునిస్తుందన్నారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో ఈ మునిచంద్ర, డిఈలు, ఏఈలు పాల్గొన్నారు. ఈరోజు చిత్తూరు పట్టణంలో మనం విద్యుత్ కార్మికులతో ఒక ర్యాలీని నిర్వహిస్తున్నాము. ఈ నగర పౌరులందరూ అదేవిధంగా విద్యుత్ వినియోగదారులు, ఈ కార్యక్రమం చూసే విద్యుత్ వినియోగదారులందరూ కూడాను విద్యుత్ పొదుపుని పాటించి తద్వారా దేశ భవిష్యత్తుని కాపాడవలసిందిగా ఈ ర్యాలీ ఉద్దేశం. విద్యుత్ పొదుపు ఎన్నో రకాలుగా పాటించవచ్చు. వాళ్ళకి మేము విభిన్న రూపాల్లో వాళ్ళకి ప్రోగ్రామ్స్ చెప్తా ఉన్నాము, ఏ విధంగా పాటించగలరు ఏందనేది. స్టార్ రేటెడ్ ఎక్విప్మెంట్ వాడి చాలా విద్యుత్ పాటించవచ్చు. అదేవిధంగా రిమోట్ ద్వారా కాకుండా టీవీ స్విచ్ ఆఫ్ చేయడం ద్వారా, అదేవిధంగా ఫ్రిడ్జ్లు కానీ ఫ్యాన్లు కూడా రిమోట్ వచ్చేస్తున్నాయి, రిమోట్తో ఆఫ్ చేసి మళ్ళీ స్విచ్ కూడా ఆఫ్ చేయాలి. దీంతో చాలా విద్యుత్ సేవ్ అవుతుంది. అదేవిధంగా టీసీ మన ఏసీలు 26 డిగ్రీల కంటే తక్కువలో కాకుండా 26 డిగ్రీలు 20 డిగ్రీలు పెట్టుకుంటే సరిపోతుంది. అది మానవ శరీరానికి కూడాను ఆ ఉష్ణోగ్రత సరిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను 26 డిగ్రీల కంటే ఎక్కువ ఏసీ ఉష్ణోగ్రతని మెయింటైన్ చేయవలసిన కోరుతున్నాం. తద్వారా చాలా విద్యుత్ ఆదా అవుతుంది. అదేవిధంగా వీలైనంత వరకు భవనాలు నిర్మాణం చేసేటప్పుడే సౌర్యకాంతి భవనం లోపలికి వచ్చే విధంగా చూసుకుంటే చాలా వరకు లైట్లు, ఫ్యాన్లు వాడాల్సిన అవసరం ఉండదు.
కాబట్టి ప్రజలందరూ కూడాను సాధారణమైన పద్ధతుల్లోకి వెనక్కి మళ్ళీ రావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ విద్యుత్తుని తక్కువగా వాడండి, విద్యుత్తు పొదుపు పాటించండి, తద్వారా మీ బిల్లు తగ్గించుకోండి. అదేవిధంగా ఆ విధంగా చేస్తే దేశ సేవ చేసినట్లు అవుతుంది, ఇంధనాల పొదుపు చేసినట్లు అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని విద్యుత్ వినియోగదారులందరూ కూడాను దృష్టిలో పెట్టుకొని విద్యుత్ పొదుపు పాటిస్తారన్నదే ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. విద్యుత్ పొదుపు వారోత్సవాల సందర్భంగా ఈరోజు చిత్తూరు టౌన్ పరిధిలోని ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. వినియోగదారులు విద్యుత్ ఏ విధంగా వాడుతున్నారో మనకందరికీ తెలుసు. విద్యుత్ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ప్రతి పనికి విద్యుత్ అవసరం ఏర్పడుతున్నది. ఏ విధంగా వాడుతున్నారో అదేవిధంగా మనం విద్యుత్ పొదుపు చేస్తే భావితరాలకు కూడా ఉపయోగపడుతుంది. ఎస్సీ గారు చెప్పినట్టు ఏసీలు కానీ 20 డిగ్రీస్ వరకు మెయింటైన్ చేయాలి. దానికన్నా తక్కువ చేస్తే మనకు కూడా హామ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ విద్యుత్ పొదుపు పాటించి భావితరాలకు మేలు చేయవలసిందిగా కోరుకుంటున్నాను. గురువారం తెల్లవారుజామున వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో లక్షద్వీప్ గవర్నర్ ప్రఫుల్ కోడా పటేల్ మరియు మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. స్వామి నమస్తే స్వామి. పొంగునూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలలో స్థానిక గోకుల్ సర్కిల్ నందు పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి బాణసంచా పేల్చి సంబరాలు నిర్వహించారు. పొంగునూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా స్థానిక గోకుల్ సర్కిల్ నందు పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి బాణసంచా పేల్చి సంబరాలు నిర్వహించారు. రొంపిచర్లలో వేలాది మంది టీడీపీ నాయకులు కార్యకర్తల నడుమ జనవాహినితో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అభిమానులు టీడీపీ శ్రేణుల మధ్య భారీగా కేక్ కట్టింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తిరుపతి పెద్దకాపు వీధిలోని శ్రీ రామభజన మందిరం నందు ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీరామనామ సంకీర్తనను ఆలపించారు. ఈ సందర్భంగా రాములవారి చిత్రపటానికి పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా రాములవారి చిత్రపటానికి పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు. ఉభయదారులుగా వెంకటాచలం దంపతులు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భజన మండలి సభ్యులు అన్నూరు మునిరత్నం ఆచారి మాట్లాడుతూ అతి పవిత్రమైన ధనుర్మాసంలో 4 రోజుల పాటు ఆలయాల్లో పూజలు నిర్వహించి భజనలు చేయటం వలన వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని అనేక పురాణాల్లో ఉందని గుర్తు చేశారు. ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు జరిగే ఈ భజన కార్యక్రమంలో నగర ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిన్నబ్బ, వెంకటనారాయణ, మునికృష్ణయ్య, బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ధనుర్మాసం అనగా మహావిష్ణు నిద్రలేచి కూర్చునేటువంటి సమయం ఇప్పుడు ధనుర్మాసం ప్రారంభంలో. కాబట్టి ఈ 41 రోజు ఈ మాసం అంతా తెల్లవారుజామున లేచి ప్రతి ఒక్క గుడిలో భజన కానీ పూజా కార్యక్రమం చేసిన వాళ్ళకి కోటి జన్మాల పాపాలు తొలగి వాళ్ళు ఎంతో పుణ్యలోకాలకు పోయేటువంటి ఆస్కారం మార్గం ఉంది. ఆ భగవంతుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు, మన కోరికలు నెరవేరుస్తాడు, మనం చేసిన పాప కర్మాలు తొలగిపోతాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్క ధనుర్మాసంలో ఎక్కడైనా వాళ్ళకి అనుకూలం ఉండేటువంటి గుడికి పోయి తెల్లవారుజామున 4 గంటలకు 5 గంటలు లేచిపోయి 2 గంటలు భజన చేసి ఆ దైవ సన్నిధిలో పాల్గొన్న వారందరూ కూడా మంచి జరుగుతుందని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ దినము ఇక్కడ విచ్చేసిన ఆంజనేయ స్వామి గుడికి వచ్చిన భక్తులందరూ కూడా ఆ భగవంతుడు రాముల వారి గుడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా పరమాత్ముడు కరుణించి వారి కష్టాలు తొలగించి అందరినీ కాచి కాపాడాలని కోరుకుంటూ ప్రతి నిత్యం ప్రతి దినం ఈ ధనుర్మాసం ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి 5 గంటలకు వచ్చి హాజరు కావాలని, ఇంకా తెలియనటువంటి భక్తులు ఎవరైనా ఉన్నా కూడా ఈ ఛానల్ ఈ వీడియో చూసి తెలుసుకొని వారి అనుకూలమైనటువంటి గుళ్ళు కాడికి పోయి వారి పాపాలు తొలగించుకుంటూ భగవంతుడికి ధ్యానం చేయమని కోరుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమం నిత్యం మన గోపీనాథన ఆధ్వర్యంలో జరుగుతున్నది. కాబట్టి ఈ శ్రీ రామాంజనేయ స్వామి మందిరంలో ప్రతిరోజు ఉదయం 5 గంటలకు ప్రారంభమవుతుంది భజన కార్యక్రమం. ప్రతి భక్తుడు కూడా ఇక్కడ విచ్చేసి ఈ భజనలో పాల్గొని కృపాపాత్రలు కావాల్సింది వారి ప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుకుంటూ మరీ వేడుకుంటున్నాం. ప్రతి భక్తులు రావాలని ఉదయకాలం 5 గంటల కంటే లేచి రావాలని కోరుకుంటున్నాం.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పలువురు రాత్రి వేళలో కూడా ఇసుకను ట్రాక్టర్లలో తీసుకువెళ్తున్నారని, తాగి వాహనాలను నడుపుతూ యాక్సిడెంట్లు చేస్తున్నారు. ఉచిత ఇసుకను అక్రమ రవాణా చేసి వారిపై కఠిన చర్యలు తప్పవు హెచ్చరించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ప్రజల భూ సంబంధిత ఇతర రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు. రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి పిలుపునిచ్చిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. తిరుపతి నగరంలోని 5 సాంఘిక సంక్షేమాల హాస్టల్లో మరమ్మతులు జనవరి నెలలోపు పూర్తి చేయాలి అధికారులను ఆదేశించిన తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు. హోంమంత్రి అమిత్ షాను తక్షణం బర్తరఫ్ చేయాలి కాంగ్రెస్ పార్టీ తిరుపతి నగర అధ్యక్షుడు గౌడపేరు చిట్టిబాబు డిమాండ్. తిరుపతిలో అంబేద్కర్ విగ్రహం ఎదుట కళ్లకు నల్ల రిబ్బన్ను కట్టుకుని నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.